హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ తేజస్విని. ఇవాల్టి రెసిపీ వచ్చేసి టేస్టీగా యమ్మీగా ఈవినింగ్ స్నాక్ లాగా అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు. నోరూరించే ఈ ఎగ్ సేమియాని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకాస్తమంది నా వీడియోని అయితే చూడగలుగుతారు. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి బాణలు అయితే పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకుందాము. ఇక్కడ నేనైతే సేమియా ఒక గ్లాస్లో అయితే తీసుకున్నాను. మీరు ఏదో ఒక కప్ మెజర్మెంట్తో తీసుకొని సేమియాని అయితే బాండీల్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి. సేమియా అనేది బాగా రోస్ట్ అవ్వడంలోనే మనకి రెసిపీ అనేది బాగా కుదురుతుందండి. కలర్ఫుల్గా ఇలా బాగా రోస్ట్ అయిన తర్వాత ఇందులోకి అయితే ఎలాంటి మెజర్మెంట్స్ లేకోకుండా వాటర్ అయితే వేసేసుకొని ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అయితే వేసేసి ఉడికిచ్చేసుకుందాము. ఇక్కడ నేనైతే ఈ సేమియా ఒక గ్లాస్కి నేను ఒక ఎగ్ అయితే తీసుకున్నాను. ఇక్కడ సేమియా అయితే ఒక 90% దాకా కుక్ చేసుకుంటే చాలండి. మొత్తం కుక్ చేసుకోకండి, మెత్తగా అయిపోయేలాగా. ఇలా అన్ని ప్లేట్లోకి సపరేట్ చేసేసుకోండి వాటర్ని తీసేసి. ఇప్పుడు అదే బాండ్లీలోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకొని చిటికెడంత సాల్ట్ అయితే వేసుకోండి. మనం తీసుకున్న ఎగ్ని అయితే ఇక్కడ పగలగొట్టేసుకొని వేసేసుకుందాము. ఇది వెంటనే ఫ్రై చేయకండి, కాస్త మగ్గిన తర్వాత ఫ్రై చేయండి. ఇందులోకైతే పెప్పర్ అలాగే సాల్ట్ యాడ్ చేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ అలాగే కొద్దిగా సాల్ట్ ఇందాక యాడ్ చేసాం కదా. ఇప్పుడు లైట్గా ఫ్రై చేయండి. మనకి ఎగ్ అనేది పొడి పొడిగా అయిపోకూడదండి, కొద్దిగా పెద్ద సైజు లాగే ఉండాలి ఎగ్ ముక్కలు అనేవి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇదంతా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇలా పక్కన పెట్టేసుకొని ఇంకా అదే బాణలిలోకి ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసేసుకుందాము. తరిగిన ఉల్లిపాయ వేసేసుకుందాము. ఇందులోకి అయితే ఎలాంటి వెజిటేబుల్స్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చండి. క్యాప్సికమ్ కానీ క్యాబేజ్, బీనీస్ అలా మీ దగ్గర ఇంట్లో ఏ ఉంటే అవైలబుల్లో అవి వేసుకోండి. కొద్ది కరివేపాకు కూడా వేసేసి ఇలా సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు అయితే వేసుకున్నాను. ఇలా పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసుకొని అన్నీ లైట్గా ఫ్రై చేసుకోండి. ఎక్కువ ఫ్రై ఏం అవసరం లేదండి, ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే చాలు. ఇప్పుడు మనం ఇందాక ఉడకబెట్టుకున్న సేమియాని అయితే వేసేసుకుందాము. సేమియా అనేది ఎంత పొడి పొడిగా ఉడికిందో అండి, చూడ్డానికి మీకు ఇలా ఉంది, కానీ ఒకసారి గెరిటితో అంటే అంత పొడి పొడిగా అయిపోతుంది. ఇలా అంతా బాగా హై ఫ్లేమ్ మీద మనం సేమియాని అంతా కలుపుకున్న తర్వాత ఇక్కడైతే తగినంత సాల్ట్ చూసి వేసుకోండి. ఎందుకంటే మనం ఎగ్లోని వేసాము, అలాగే సేమియాలో కూడా వేసాము. ఇక్కడైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం అయితే యాడ్ చేశాను. అలాగే ఇక్కడ పెప్పర్ అండి. ఈ ఎగ్ సేమియా రెసిపీకి పెప్పర్ అనేది కంపల్సరీగా యూస్ చేయాలి. అంతా ఒకసారి హై ఫ్లేమ్ మీద బాగా కలిపేసుకుందాము. వేడిగా చేసుకోవాలి. అందులోకి ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఎగ్ను కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. అడుగంటకోకుండా కలిపేసుకోండి. అంతే అండి, మన నోరూరించే ఎగ్ సేమియా రెసిపీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇది ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో పెప్పర్ వేయడం వల్ల మనకి ఎగ్ వేసిన ఫ్లేవర్ కూడా తెలియదండి, అంత టేస్టీగా ఉంటుంది. వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.